పద్మాలయ అధినేత మన జయకృష్ణ సినిమా చూడటానికి పోతున్నాను మళ్ళీ శ్రీనివాస వంగాపురం. ఇవాళ ఇది ఆస్ట్రేలియాలో 6వ రోజు. సినిమా వీకెండ్కి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను దానికి వచ్చిన బ్యాడ్ టాక్కి. కానీ 6వ రోజు అయినా కూడా ఇంకా ఆడుతుంది. ఇంకా విశేషం ఏంటంటే వర్కింగ్ డేస్లో పొద్దున ఉదయం 3 ఆటలు ఆడింది, వాళ్ళ నైట్ షో కూడా ఉంది. ఇంకా 4 థియేటర్లు ఆడుతుంది. ఏమైందంటే జనాలకి తెలుగు సినిమా చూడాలి. అయితే ఈ మన వెబ్సైట్ వాళ్ళు ఎప్పుడైతే 2, 3 ఇట్లా 2, 1 రేటింగ్లు ఇచ్చారో సరే డబ్బులు సేవ్ చేసుకుందాం అని చెప్పేసి పోరు చాలామంది. అయితే ఏమైందంటే గమనించారు ఈ సినిమాకి ప్రచారం లేదు, మహేష్ బాబు ప్రచారానికి రాలేదు అనే విషయం కూడా ఒక పెద్ద ప్రచారం అయిపోయి జనాలు ఇప్పుడు సినిమా చూడటం మొదలెట్టారు. కుర్రకారు ముఖ్యంగా కుర్రకారు మా ఆఫీసులో కూడా అడుగుతున్నారు, ఏడే శ్రీనివాసం గారు ఎట్లా ఉందంటే వాడికి అమ్మ పిచ్చన సూపర్ రా బాబు వెళ్ళని చెప్పాను నేను. అది మహేష్ బాబు కంటే గొప్ప బాబు. మహేష్ బాబు అతడు సినిమాలో నెమ్మదిగా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకంటే ఫ్రీగా చేస్తే ఎక్కడ మైనస్ పాయింట్ బయటలు పడతాయని భయం ఆయనకి. కానీ జయకృష్ణకి ఏంటంటే ఫ్రీగానే చేస్తాడు, ఈజీగా చేస్తాడు, అన్నీ ప్లస్ పాయింట్లే. ఎందుకంటే మామూలుగా చూస్తే కూడా మీకు రమేష్ బాబు కూడా ఈజీ ఉన్న నటుడు. కాకపోతే ఆయన కొంచెం పొట్ట పెంచి తర్వాత అనాక కొంచెం హెయిర్ సిస్టమ్ మీద ఆయన మంచిగా విగ్ ఏదో పెట్టేవాడు, సరిగ్గా కేర్ చేయక అట్లా అయింది. అది దానికి తోడు ఆ రోజుల్లో కృష్ణ గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న యాంటీ, ఒక కొత్త హీరో వచ్చినప్పుడు ఇప్పుడు ఇది చేయాలి కదా, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఎవరు అట్లాంటి వాళ్ళు బ్యాకింగ్ ఇచ్చి ఉంటే రమేష్ బాబు కూడా పైకి వచ్చేవాడు. ఇప్పుడు బజార్ రౌడీతో హిట్ కొట్టిన కోదండరామిరెడ్డి ఎలాంటి రాజకీయ కారణాలు లేకపోతే మళ్ళీ ఎందుకు రిపీట్ చేయలేదు రమేష్ బాబుతో బజార్ రౌడీ? అర్థమవుతుందా? ఎవడో చెప్పాడు చెవిలో చేయొద్దని. సో ఈ పక్కన పెడితే రమేష్ బాబులో చాలా ఈజీ ఉన్న నటన ఉంది. ఆ నటన జయకృష్ణకు కూడా వచ్చింది. బ్లాక్ టైగర్ సినిమాలో కూడా నేను కొన్ని సీన్లు చూశాను, చాలా బాగా చేస్తాడు. బ్లాక్ టైగర్లో అతనికి బిడ్డ చచ్చిపోయే సీన్ ఒకటి ఉంటుంది. కావాలంటే పద్మాలయ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో బ్లాక్ టైగర్ మంచి ప్రింట్ ఉంటుంది, కొన్ని సీన్లు చూడండి, చాలా బాగా చేస్తాడు. అయితే ఇంకేం చెప్పాను. తర్వాత మళ్ళీ పాటలు వింటున్నాను, మన శ్రీనివాస మంగాపురం పాటలు. ఏ క్లాసిక్ సాంగ్స్ అండి, ఎంత మంచి సినిమా అండి. నేను అనుకోవటం ఈ సినిమా అనుకున్న దానికి వాళ్ళు ఫ్లాప్ చేసేసారు ఫస్ట్ డే అనుకున్నారు, కానీ బాగానే వెళ్తుంది సినిమా. తర్వాత ఆనాక ఓటీటీలో చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఓటీటీ అయిన తర్వాత సెకండ్ సినిమా చూసుకుందాం. పబ్లిసిటీ లేకుండా ఏ సినిమా ఆడదండి. రమేష్ బాబు మన మహేష్ బాబు సినిమా కూడా ఆడదు, వారణాసి సినిమా కూడా ఆడదు. పబ్లిసిటీ అనేది పెద్దానికి అవసరం. ఇప్పుడు మన ఆదిశేషగిరిరావు గారు నిజం చెప్తున్నాను, నేను మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను, అశ్విని దత్ గారు నమ్మారు ఆయన సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తారని. అది సరిగ్గా జరగలేదు అది. ఎందుకంటే మహేష్ బాబుని ప్రీ రిలీజ్గా నమ్ముకున్నారు. మహేష్ బాబు కాకపోతే ఏ చిరంజీవి లేకపోతే ఎవరినో పిలవాలి, కృష్ణ గారి అభిమాని కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిచినా వచ్చేవాడు. సో నెక్స్ట్ సినిమా అన్న ప్రారంభం నుంచే సినిమాని లేపాలండి, అది విషయం. ఇప్పుడు చెన్నై ఏదో సినిమా, చెన్నై లవ్ స్టోరీని ఏదో సినిమా హిట్ అయిపోయింది. అది చిరంజీవి దాని లాంచ్కి వెళ్ళాడు ఆయన, మన సినిమాకి ఏరి. అయితే ఇంకేం చెప్పను, మన నెక్స్ట్ సినిమా జేమ్స్ బాండ్ స్టోరీతో అనిల్ సుంకర్ తీస్తున్నాడని టాక్ వచ్చింది. సో ఫండమెంటల్గా జేమ్స్ బాండ్ సినిమా చేయరానైనా అని చెప్పేసి మహేష్ బాబుకి చెప్పి చివరికి ఆ అవకాశం ఇతనికి పోయింది. ఇంకొకటి ఏంటంటే పద్మాలయ అధినేత అండి, ఎంత పెద్ద అవకాశం ఇచ్చాడు ఆదిశేషగిరిరావు గారు. ఇప్పుడు పద్మాలయ బ్యానరు సరిగ్గా క్వాలిటీ సినిమాలు చేయట్లేదు. అప్పుడు మహేష్ బాబు 2002లో పద్మాలయ బ్యానర్ నుంచి దూరం అయ్యి సొంత బ్యానర్ పెట్టుకొని అటు ఇటు చేసి పైకి వచ్చాడు, ఒప్పుకుంటా. కానీ పద్మాలయ బ్యానర్ అయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు స్థాపించి దాని మీద కుటుంబానంతటిని పోషించి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఒక పద్మాలయ బ్యానర్ మళ్ళీ నిలబెట్టాలి. అది ఆ తాపత్రయం లేకుండా ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు ఏఎంబి అంటే ఏంటంటే ఆ థియేటర్, అది ఏఎంబి అంటే ఏంటి ఏదో ఒకటి, ఓకే, ఏఎంబి అని 17 సినిమాలు తీస్తూ ఉంటాడు బ్యానర్ మీద. సో నాన్నగారు అది కూడా ఒక చిన్న ముచ్చటండి, మన లెగసీ కంటిన్యూ చేయటం, మా నాన్నగారి పేరు ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చిన్న ముచ్చట్లే. ఈ మనిషి అన్నవాడే చేసే పనులే. మనిషి ఎప్పుడు కూడా మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలంటారు కదా, అలాగా. సో మహేష్ బాబు గారు పద్మాలయ బ్యానర్ క్వాలిటీ తగ్గింది. ఆ తర్వాత తన చిన్న వయసులో సూపర్ స్టార్ కృష్ణ గారు మొహమాటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే
మొహమాటానికి పోవటం వల్ల ఆయన సినిమా క్వాలిటీ, సో మొహమాటానికి పోవటం వల్ల కృష్ణ గారి సినిమాల క్వాలిటీ తగ్గిపోవడం వల్ల కృష్ణ గారు ఆ రోజుల్లో 1989, 88 తర్వాత 90ల్లో రోజా లాంటి క్వాలిటీ సినిమాలు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి, అలాంటి మ్యూజిక్ తోటి, పిసి శ్రీరామన్ కూడా ఉండేవాడు అతను. అలాంటి గొప్ప కెమెరామ్యాన్, అలాంటి క్వాలిటీ సినిమాలు వస్తూ ఉన్న రోజుల్లో కృష్ణ గారు సినిమాలకి అంత మార్కెట్ లేక అల్లుడి దిద్దని కాపురం అని, రక్త తర్పణం అని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు టీనేజర్గా ఉన్న మహేష్ బాబు ఇంట్లో బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే బయట అంటారు కదా మీ నాన్నగారి సినిమాలు ఇవే అని. సో ఆ రకంగా అతను బాధపడి ఉండొచ్చు. ఆ కసితో పెరిగి ఉండి ఇంత గొప్ప మహానటుడు అయ్యాడేమో మహేష్ బాబు అనిపిస్తుంది. జాగ్రత్త పడ్డాడు. కృష్ణ గారు అంటే చాలా అనుకువగానే ఉంటాడు, కానీ ఈ ప్రక్రియలో కొన్ని విషయాలు మహేష్ బాబు మిస్ అయ్యాడు. అందులో ఒకటి మళ్ళా టైం తీసుకొని పద్మాలయ బ్యానర్ని పునరుద్ధరించడం. ఇప్పుడు పద్మాలయ అధినేతగా జయకృష్ణకి పట్టాభిషేకం జరిగింది. సిన్స్ 1969 అనుకుంటా. 1969 నుంచి పద్మాలయ బ్యానర్ ఉంది, జయకృష్ణ చూసుకుంటాడు. సో అదో గొప్ప అవకాశం అండి, అదొక గొప్ప సంతోషం ఆయనకి. ఇప్పుడు పద్మాలయ మూవీస్ అని చెప్పేసి ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ చేస్తే అది ఎంత ప్రచారం అవుతుంది? 30 ఏళ్ళ తర్వాత పద్మాలయ వాళ్ళు మళ్ళీ మూవీ స్టార్ట్ చేశారు అంటే ఎలా ఉంటుంది? అంత బాగుంటుంది కదా. అలాగే దానికి పోయి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎవరినో పిలిస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా కృష్ణ గారి అభిమానే కాబట్టి ఆయన పిలిచి దాని అసెంబ్లీని ప్రారంభించి దాన్ని ఆ పద్మాలయ బ్యానర్ తోటి సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమాకి పబ్లిసిటీ, ఆ తర్వాత ఒక ప్రెస్టీజియస్ మూవీగా ఇండస్ట్రీ కూడా చూస్తుంది. అలాగనే సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీ కంటిన్యూ చేసినట్టు ఉంటుంది. అంతా బాగుంది, ఫింగర్స్ క్రాస్డ్ అండి. నెక్స్ట్ సినిమా ఇంకోటి ఏంటంటే కృష్ణ గారి లాగా 5-6 సినిమాలు లైన్లో పెట్టేసుకోవడం బెస్ట్. అన్నీ కూడా క్వాలిటీ సినిమాలు. ఇక్కడ ఒక చిన్న బ్యాలెన్స్ అవసరం. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఒకటే పెద్ద సినిమా చేసి 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆ సినిమా కనుక ఆడకపోతే మొత్తానికి మునిగిపోతాం. అలాగని చెప్పేసి 5-6 సినిమాలు చేస్తే క్వాలిటీ తక్కువ, టైం లేక, బడ్జెట్ లేక క్వాలిటీ తక్కువైపోతే అలాగే తక్కువైపోతాం. కానీ అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికి వర్కౌట్ అవుద్ది? ఎవరికైతే ఒక పర్సనాలిటీ ఉందో, కృష్ణ గారి లాగా, జయకృష్ణ గారి లాగా, అలాంటి హీరోలకి గ్యాప్ అక్కర్లేదు. కృష్ణ గారు 1965లో దుమ్ము లేపాడు. గుడచారం 116 సినిమా హిట్ అవ్వగానే 20 సినిమాలు బుక్ అయిపోయి దుమ్ము లేపేశాడు ఆయన. సో ఏంటంటే ఆయనకు మంచి ఆహార్యం ఉంది కాబట్టి, అంగికం ఉంది, వాచకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన సినిమాలు బడ్జెట్ తోటి సంబంధం లేకుండా ఆడేసినాయి. ఓకే, బడ్జెట్ టైంతో అవసరం లేకుండా ఆయన నడిపించాడు ఆ సినిమాలు. అలాంటి ఒక ఫీచర్ జయకృష్ణకు ఉంది. ఇప్పుడు అతను 5 సినిమాలు ఒప్పుకుంటే 5లో 2 హిట్ అయినా కూడా జయకృష్ణ నిలబడతాడు. అర్థమైందా? సో ముఖ్యంగా డైరెక్టర్లు ఎవరు బుక్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఈ వెంకీ అట్లూరి వీళ్ళందరూ పోయి మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ తెచ్చుకొని సినిమాలు తీస్తున్నారు. అవి కూడా ఇప్పుడు మొనాటనస్ అయిపోతాయి కదా. నెమ్మదిగా ఆ ప్లేస్ జయకృష్ణ రీప్లేస్ చేస్తాడు. నేను చెప్తున్నాను కదా, జయకృష్ణ రకరకాల వాళ్ళ ప్లేస్లు రీప్లేస్ చేస్తాడు. ఇప్పుడు హీరోలు అందరూ నెమ్మదిగా ఏజ్ వస్తుంది. నాని ఉన్నాడు, 45 ఏళ్ళు అలా వెళ్ళిపోయి ఉంటాడు, సన్నగా అయిపోతున్నాడు, అది విగ్గులు పెడుతున్నాడు, గడ్డాలు పెడుతున్నాడు, కానీ కలబోతుంది. అంటే నేను నాని గారిని తక్కువ చేయట్లేదు మన జయకృష్ణ కోసం, కానీ ఆ స్లాట్ అంతా మహేష్ బాబు ఫిల్ చేయవచ్చు. ఇంకో 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత పుష్ప అంటే అల్లు అర్జున్ తప్పదు. ఆ రోల్ చేయడానికి ఇంకోటి ఎవడో కావాలి, మనోడే ఉంటాడు. ఇవాళ కొత్త తరంలో ఏ హీరో నేను చూడలేదు అలా క్లిక్ అవటం. మన జయకృష్ణ బాబుకి మంచి అవకాశం ఉంది.